హలీంకు గొప్ప చరిత్ర ఉందని నిపుణులు అంటున్నారు. ముస్లిం వాళ్లు మాత్రమే కాకుండా అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సమయంలో ఎక్కడ చూసినా హలీం సెంటర్స్ కనిపించేస్తాయి. నోరూరించే హలీం తినేందుకు చిన్న పెద్ద ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఇది చాలా రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యాన్ని ఇస్తుంది. రోజంతా ఉపవాసం ఉండటం వల్ల కోల్పోయిన శక్తిని హలీం తింటే తిరిగి పొందవచ్చని చెబుతున్నారు. ఎంతో మంది ఇష్టంగా తినే ఈ హలీంని అరేబియన్స్ తీసుకొచ్చారు. 10వ శతాబ్దంలో కితాబ్ అల్ తబిక్ వంటల పుస్తకంలో హలీం రెసిపీ గురించి తొలిసారిగా రాశారు. హైదరాబాద్ నిజాం ఆర్మీ దగ్గర ఉండే అరేబియన్ సైన్యం దీన్ని భారత్లోకి తీసుకొచ్చింది. హలీంని ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారు. అరేబియన్లు, ఆర్మేనియా వాళ్ళు హరీస్ అంటారు. టర్కీ, ఇరాన్, అజర్బైజాన్, ఇరాక్లో హలీంని దాలిం అని అంటారు. పాకిస్తాన్లో కిచరా అని పిలుస్తారు. ఈ హలీంను మాంసంతో తయారు చేస్తారు. మటన్, చికెన్తో హలీం తయారు చేస్తారు. చూసేందుకు పేస్ట్ లాగా మెత్తగా ఉంటుంది. ఇందులో ఉపయోగించే పదార్థాలన్నింటిలోనూ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గోధుమలు, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, శనగపప్పు, మినప్పప్పు వేస్తారు. ఇవే కాదు, మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, వాము, దాల్చిన చెక్క, యాలకలు, లవంగాలు, నల్ల మిరియాలు, కుంకుమ పువ్వు, బెల్లంతో పాటు డ్రై ఫ్రూట్స్, పిస్తా, జీడిపప్పు, అంజీరా, బాదం పప్పు వేస్తారు. గ్రేవీగా ఉండే వేడివేడి హలీం చూస్తే ఎవరికైనా నోరూరిపోతుంది. దాన్ని కొత్తిమీర, ఫ్రైడ్ ఉల్లిపాయలు, నిమ్మకాయ ముక్క వేసి గార్నిష్ చేసి ఇస్తారు. ముఖ్యంగా నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి వేరే లెవెల్. క్యాలరీలు అధికంగా ఉండే హలీం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది తక్షణమే శరీరానికి శక్తినిస్తుంది. ఇందులోని పీచు పదార్థం కారణంగా నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందువల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ చేర్చడం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. మటన్, డ్రై ఫ్రూట్స్, ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం. గోధుమలు ఉపయోగించడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. దీని తయారీకి ఉపయోగించే మసాలా దినుసుల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, కిడ్నీ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. మధుమేహంతో బాధపడే వారికి మంచి ఫుడ్ అనే చెప్పాలి.